ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్లో పురోగతి కనిపిస్తోంది. మరి కాసేపట్లో ఒక మృతదేహాన్ని బయటకు తేనున్నారు రెస్క్యూ సిబ్బంది. టీఎంబీ మిషన్ ముందు భాగంలో ఒక మృతదేహాన్ని వెలికి తీశారు. శరీర భాగాలు గుర్తించి తవ్వకాలు చేసింది రెస్క్యూ బృందం. పూర్తిగా కుళ్ళి నుజ్జునుజ్జైంది మృతదేహం. మరి కాసేపట్లో టన్నెల్ బయటకు మృతదేహాన్ని తీసుకురానున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్లో పురోగతి కనిపిస్తోంది. మరి కాసేపట్లో ఒక మృతదేహాన్ని బయటకు తేనున్నారు రెస్క్యూ సిబ్బంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పాషా లైవ్లో అందిస్తారు. పాషా, సంతోష్, ఎస్ఎల్బీసీ టన్నెల్లో 0 పాయింట్ వద్ద వెలికి తీసినటువంటి మృతదేహాన్ని మరి కాసేపట్లో టన్నెల్ బయటికి తీసుకురానున్నాయి రెస్క్యూ బృందాలు. ఇప్పటికే మృతదేహాన్ని లోపల ప్యాక్ చేసి లోకో ట్రైన్లో ఎక్కించారు. మరో 30 నిమిషాల్లో టన్నెల్ బయటికి లోకో ట్రైన్ వస్తుంది. వచ్చిన తర్వాత మృతదేహాన్ని నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే టన్నెల్ వద్దకి 2 పార్థివ దేహాలను తరలించేటువంటి అంబులెన్స్ ను తరలించారు. వారితో పాటు కొంతమంది వైద్యులు కూడా టన్నెల్ లోపలికి వెళ్లేటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది. మరోపక్క లోపట ప్రమాదం ఎక్కడైతే జరిగిందో, ఎక్కడైతే మృతదేహాన్ని వెలికి తీశారో అదే ప్రాంతంలో శవ పంచనామా కూడా పోలీసులు నిర్వహించినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతము టన్నెల్ వద్ద పూర్తి ఆంక్షలు కొనసాగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి సిగ్నల్స్ ఉన్నప్పటికీ జామర్స్ పెట్టి వాటిని కూడా రాకుండా, సెల్ ఫోన్లు కూడా పనిచేయకుండా చేశారు. అందులో పనిచేసేటువంటి వారు వీడియోస్, ఫోటోలు తీసి బయటకు పంపిస్తున్నారు, దాన్ని వైరల్ చేస్తున్నారనే ఉద్దేశంతో జిల్లా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మరోపక్క ఈ ఎపిసోడ్ అంతటినీ ముందుండి నడిపిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఇప్పటికే టన్నెల్ వద్దకు చేరుకున్నారు. మృతదేహం బయటకు తీసుకొచ్చిన తర్వాత దాన్ని నాగర్ కర్నూలుకి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించాలా లేదా ఉస్మానియాకి తరలించి అక్కడ ఫోరెనిక్స్ నిపుణులతోటి పోస్ట్ మార్టం ప్రక్రియని పూర్తి చేయాలా అన్న అంశంపై కొంత సందిగ్ధత నెలకొందని చెప్పేసి మనం ప్రధానంగా పేర్కొనవచ్చు. అయితే ఈ మృతదేహము ఎవరిది అనే దానిపై ఇంకా స్పష్టత రానుంది. మరి కాసేపట్లో అధికారులు కూడా దీనిపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ప్రాథమికంగా మాత్రము మనకి టీబీఎం మిషన్ పక్కనే ఈ మృతదేహం దొరికింది. దాంతో పాటు చేతికి కడియం ఉంది కాబట్టి అందులో పనిచేసేటువంటి గురుప్రీత్ సింగ్ అనే ఇంజనీర్దే ఈ మృతదేహం అయి ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. సో ఇది బయటకు వచ్చిన తర్వాత అధికారులు వారి బంధువులతో మాట్లాడి ఆనవాళ్ళని గుర్తించి వారి కుటుంబ సభ్యులకి పోస్ట్ మార్టం తర్వాత మృతదేహాన్ని వారి స్వగ్రామాలకు తరలించే ప్రక్రియను కూడా చేపట్టే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తా ఉంది.